ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యదిల్ ముర్సలీన్ అమ్మా బాద్. రబ్బి షహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని వయఫ్కహు ఖౌలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం సూరా అజ్-జిల్జాల్ యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము. సూరాలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్స్ కూడా పెట్టండి. ఖురాన్ షరీఫ్లోని 99వ సూరా జిల్జాల్. దీని యొక్క పూర్తి వివరణ ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ సూరా మదీనాలో అవతరించింది. దీనిలో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. దీని అర్థం భయంకరమైన భూకంపం. జిల్జాల్ అంటే భయంకరమైన భూకంపం. ప్రళయకాలం ముందు ఇది అవతరిస్తుంది. దీనిలో ఒక రుక్కు ఉంది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇజా జుల్జిలాతిల్ అర్జు జిల్జాలహా. భూమి తన పూర్తి తీవ్రతతో ఊపివేసినప్పుడు. వ అఖ్రజాతిల్ అరదు అజ్ఖాలహా. భూమి తన లోపల ఉన్న మొత్తం భారాన్ని తీసి బయట వేస్తుంది. వఖాలల్ ఇన్సాను మాలహా. అప్పుడు మానవుడు దీనికి ఏమైంది, ఇలా ఊగిపోతుంది అని అనుకుంటాడు. యౌమైజిన్ తుహద్దీసు అఖ్బారహా. ఆ రోజున అది తనపై సంభవించిన విషయాలను వివరిస్తుంది. బి అన్న రబ్బక ఔహాలహా. ఎందుకంటే నీ ప్రభు దాన్ని అలా ఆజ్ఞాపించు. యౌమైజిన్ యస్దురున్ నాసు అస్తాతల్ లియరౌ అమాలహుం. ఆ రోజున ప్రజలు తమ కర్మలను చూసుకునేందుకు గాను ఆ రోజున భిన్న పరిస్థితులలో దేవుని వైపునకు మరలుతారు. ఫమన్ యఅమల్ మిస్ఖాల జర్రతిన్ ఖైరన్ యరా. ఆ తరువాత ఎవరైనా రవ్వంత సత్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు. వమన్ యఅమల్ మిస్ఖాల జర్రతిన్ షర్రన్ యరా. అలాగే ఎవడైనా రవ్వంత దుష్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు. ఇప్పుడు మనం ఈ సూరా యొక్క తఫ్సీర్ అంటే పూర్తి వివరణ తెలుసుకుందాము. ఈ సూరా ప్రళయ దినం గురించి స్పష్టంగా చెబుతుంది. ఈ రోజు భూమి బలంగా కంపిస్తుంది. ఇలాంటి భూకంపం ఇక ముందు ఎప్పుడు వచ్చి ఉండదు. భూమి లోపల దాగి ఉన్న మృతులు, నిధులు, పాపాలు, పుణ్యాలు అన్ని బయట వేస్తుంది. ప్రజలు భయంతో అడుగుతారు, ఏమి జరుగుతుంది అని. అప్పుడు భూమి మాట్లాడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమికి మాట్లాడే ఆజ్ఞను ఇస్తాడు. భూమి ప్రతి వ్యక్తి చేసిన కర్మలను, అంటే మనిషి బ్రతికి ఉన్నప్పుడు చేసిన పనులను గురించి సాక్ష్యమిస్తుంది. అంటే భూమి చెబుతుంది. ఉదాహరణకు, ఇక్కడ ఒక వ్యక్తి నమాజ్ చేశాడు అని, ఇక్కడ ఒక వ్యక్తి పాపం చేశాడని, ఇక్కడ ఒక వ్యక్తి ప్రాణం తీశాడు అని, ఇక్కడ ఒక వ్యక్తి మానభంగం చేశాడు అని, ఇలా ఎన్నో రకాలుగా భూమి సాక్ష్యం. అల్లా న్యాయ దినం రోజున, అంటే తీర్పు దినం రోజున ప్రతి చిన్న పని కూడా చూపించబడుతుంది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. చివరికి రాగి గింజ పరిమాణమంత పనిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వదిలిపెట్టాడు. దానికి ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడు. మనం చేసే ప్రతి చిన్న పని కూడా అల్లాహ్ ముందు లెక్కించబడుతుంది. తీర్పు దినం నాడు భూమి కూడా సాక్ష్యం ఇస్తుంది. మనం ఎక్కడ ఉన్నా అల్లాహ్ మన కర్మలను చూస్తూనే ఉంటాడు. అంటే మనం చేసే ప్రతి పనిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తూనే ఉంటాడు. ఖయామత్ రోజున, అంటే తీర్పు దినం నాడు మనము తప్పించుకోలేము. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మనము ఏ విధంగా కూడా తప్పించుకోలేము. అందుకే మంచి పనులు చేస్తూ చెడు పనులకు దూరంగా ఉండాలి. లా ఇలాహా ఇల్లిల్లా ముహమ్మదున్ రసూలుల్లా. ఈ కల్మా మన జీవితంలో రావాలి. ఈ కల్మా మన జీవితంలో రావాలి అంటే ఏంటి? లా ఇలాహా ఇల్లిల్లా అంటే అల్లా తప్ప ఆరాధించడానికి వేరొక దైవం లేడని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా పంపించిన రసూల్ మరియు నబీ అని మనము పూర్తిగా నమ్మాలి. అంటే మనము 2 రకాలుగా విశ్వసిస్తాం. ఒకటి బుద్ధితో, 2 మనసుతో. బుద్ధితో విశ్వసించే విశ్వాసం పైకి మాత్రమే ఉంటుంది. అదే మనము మనసుతో చేసే పని చాలా గట్టిగా ఉంటుంది. మనం జీవితాంతం చేయగలుగుతాము. ఎంతవరకు అంటే మన చావు వచ్చేంత వరకు చేస్తాము ఇలా చేస్తే.
మనసుతో చేస్తే. అందుకని మనం మనసుతో చేసే వాళ్ళం కావాలి ఇన్షాల్లా. ఇక్కడ మనము అల్లా సుబ్హానహు వ తఆలా చెప్పిన మాటలు చేయాలి మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను నమ్ముతున్నాము కాబట్టి అతని సున్నతులు కూడా మన జీవితంలో మనం అమలు చేయాలి. అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ఫరజులు అంటే నమాజ్, జకాతు, రోజాలు ఇవి చేయాలి మనము. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులు అంటే చాలా ఉన్నాయండి. అవన్నీ మనం మన జీవితంలో అమర్చుకోవాలి అంటే అమలు చేయాలి. తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉండాలి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఎల్లవేళలా నిజమే మాట్లాడాలి. మనకు క్షమించే గుణం ఉండాలి. ఎదుటి వారిని మనం క్షమించే గుణం కలిగి ఉండాలి. ఇతరుల పైన దయ 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 చూపాలి. నిందలు వేయకూడదు. అనాథలను చేరవేయాలి. ఇలాంటి మంచి పనులు చేస్తుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతోషిస్తాడు. మరియు ప్రళయ దినం నాడు అంటే తీర్పు దినం నాడు మనకు ఈ పనులకు బహుమతిగా జన్నత్ను కూడా ఇస్తాడు ఇన్షా అల్లా. అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, జనాలను బాధ పెట్టకూడదు, మద్యం తాగకూడదు, జూదం ఆడకూడదు, నమాజు టయానికి చదువుతూ ఉండాలి, నమాజును వదిలిపెట్టకూడదు, తల్లిదండ్రుల పట్ల అసభ్యంగా అంటే అగౌరవంగా ప్రవర్తించకూడదు, నమాజు వదిలిపెట్టడం, జకాత్ ఇవ్వకపోవడం, ఉపవాసాలు పెట్టకపోవడం ఇవన్నీ పాపాల కిందకి వస్తాయి. అల్లా కోపము ఖయామత్ రోజున శిక్ష మనకు దక్కుతుంది అంటే నరకం మనకు దక్కుతుంది. సూరా అల్ జిల్జాలా మనకు జవాబుదారి, న్యాయ దినం మరియు అల్లా యొక్క న్యాయం గురించి హెచ్చరిస్తుంది. ప్రతి పని రాగి గింజ అంత అయినా సరే, పెద్ద పని అయినా సరే దానిని వదిలిపెట్టను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఖచ్చితంగా దానికి లెక్కిస్తాడు. దానికి ప్రతిఫలంగా మనకు బహుమతిని స్వర్గం కానీ నరకం కానీ ఇస్తాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మంచి పనులు చేస్తూ స్వర్గంలో ప్రవేశించే హిదాయత్ నాకు మరియు మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.